బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ దళపతి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నేడు కీలక మలుపు తిరగనుంది. జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వం సిద్ధం చేసుకున్నారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి నేడు జాతీయ పార్టీగా ఆవిష్కృతం కానుంది. టీఆర్ఎస్ పేరు పార్టీ రాజ్యాంగంలోని మౌలిక అంశాలకు సవరిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానం చేయనుంది. మధ్యాహ్నం 1:19 కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయగానే రాష్ట్రమంతటా సంబరాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఈరోజు జాతీయ పార్టీకి సంబంధించి కీలక ప్రకటన చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు నగరానికి చేరుకుంటున్నారు. మరోవైపు పలు రాష్ట్రాలకు చెందిన నేతలు సైతం తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొద్ది సేపట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం ప్రారంభం కానున్నది. సర్వసభ్య సమావేశంలో 283 మంది ప్రతినిధులకు సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో పార్టీ పేరు మార్పుపై తీర్మానం, సంతకాల సేకరణ సీఎం కేసీఆర్ చేపట్టనున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 1:19 పార్టీ ప్రకటన చేయనున్నారు. భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పును సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి లైవ్ ద్వారా అందుతారు. కృష్ణమూర్తి, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించబోతుంది, భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించబోతున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొద్దిసేపట్లోనే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కేవలం ఏకవాక్య తీర్మానం మాత్రమే చేయనున్నారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చనున్నాము, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవసరం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అని ఏకవాక్య తీర్మానం చేసి ఆ తర్వాత సరిగ్గా 1:19 భారత రాష్ట్ర సమితి పేరు మీద తీర్మానంపైన కేసీఆర్ సంతకం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇందుకు సంబంధించి తెలంగాణ భవన్లో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కొద్దిసేపటి క్రితమే సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్కు మొదలైనప్పటి నుంచి పార్టీ శ్రేణులు అడుగడుగున ఆయనకు నీరాజనం పలుకుతూ స్వాగతం పలికాయి. కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ జై భారత్ అనే నినాదాలు కేసీఆర్ పయనించే దారిమ్మట మారుమ్రోగాయి. తెలంగాణ భవన్ చేరుకున్నటువంటి కేసీఆర్ను పలువురు నేతలు స్వాగతించారు. అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆయనను అడుగడుగున నీరాజనం పలికి పూలు చల్లి స్వాగతం పలికారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ ఇప్పటికే చేరుకున్నటువంటి కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన నాయకులతో భేటీ అయ్యారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కాకుండా, మన రాష్ట్ర నాయకులే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు పాల్గొంటారు. అయితే ఈ పార్టీ ప్రకటన నేపథ్యంలోనూ పంజాబ్కు చెందిన రైతులు కొంతమంది రైతు సంఘాల నేతలు, పంజాబ్కు చెందిన రైతు సంఘాల నేతలు కూడా
ఈ తెలంగాణ భవన్ చేరుకున్నారు. వాళ్ళు కూడా సమావేశంలో పాల్గొని ఈ బీఆర్ఎస్ స్వాగతించేందుకు కావాల్సిన ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు. మొత్తంగా చూస్తే దాదాపుగా 21 సంవత్సరాల క్రితం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం ఏర్పాటైనటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో క్రియాశీల మార్పులు, గుణాత్మక మార్పులకు తీసుకురావడానికి, జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు తీసుకురావడానికి ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించనున్నది. ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అంటే తొలి పార్టీ జాతీయ పార్టీగా ఒక పార్టీ ఆవిర్భవించబోతుంది కేసీఆర్ నాయకత్వంలోనే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 8 నెలల్లో ఇంతవరకు ఏ నాయకుడుగా జాతీయ పార్టీని ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేసీఆర్ ఏర్పాటు చేసి మరో చరిత్ర సృష్టించారని చెప్పొచ్చు. మొత్తంగా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, డైనమిక్ వ్యవహారాలు కూడా మొత్తం జాతీయ స్థాయిలో చర్చగా మారాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే ఇంతవరకు జాతీయ పార్టీలు, అయితే కాంగ్రెస్ లేకపోతే బీజేపీ అనే స్థాయిలోనే జాతీయ రాజకీయాలు సాగాయి. ఇక నుంచి బీజేపీకి ప్రత్యామ్నాయము కాంగ్రెస్ కంటే బీజేపీకి బీఆర్ఎస్ రెండే పోటీలు అనే స్థాయిలో సాగనున్నాయి. ఇక నుంచి అంటే 2024లో జరిగే లోక్సభ ఎన్నికలకు కానీ, అంతకన్నా ముందు అంటే త్వరలోనే జరగబోయే గుజరాత్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన ఉనికిని చూపించేందుకు, తన ఉనికిని ఎలుగెత్తే చాటేందుకు కూడా ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం ఉన్నాయి. ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం గుజరాత్ నేత శంకర్ సింగ్ వాఘేలా తోటి కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలోనూ కూడా గుజరాత్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అంశం చర్చకు వచ్చింది. ఆ చర్చ సందర్భంగా గుజరాత్లో అంటే పార్టీ పెట్టగానే వచ్చిన ఒక రాష్ట్రానికి ఎన్నికలు, జాతీయ పార్టీ ఆవిర్భవించిన వెంటనే ఒక రాష్ట్రానికి ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పోటీ చేసి పార్టీ ఉనికిని చాటాలి, అక్కడ పార్టీని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టాలి, అంటే ఎన్నికల్లో పోటీ చేయాలి, అక్కడ పార్టీ సత్తా చూపించాలి. బీఆర్ఎస్ అంటే ఏంటిది, బీజేపీకి ప్రత్యామ్నాయమా కాదా అని చూపించాలంటే ఖచ్చితంగా గుజరాత్లో పోటీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. రేపు అంటే ఈరోజు 1:20 తర్వాత జరిగేటువంటి భేటీలో అంటే ఇటు గుజరాత్ను కానీ, పంజాబ్ రైతులతో కానీ, రైతు సంఘాల నేతలతో కానీ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాలకు చెందిన నాయకులతో కేసీఆర్ మరోసారి భేటీ అయి చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నాయి. ఈ మీడియా సమావేశంలో గడిచిన 8 సంవత్సరాలుగా అంటే పార్టీ ఏర్పాటు చేసి 21 సంవత్సరాలు అయినప్పటికీ 8 ఏళ్ళుగా టీఆర్ఎస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. అంటే ఉద్యమం సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సాధించిన విజయాలు, ఉద్యమాన్ని అహింస మార్గంలో తీసుకెళ్ళి ఏ రకంగా అయితే దేశాన్ని మొత్తాన్ని గడగడలాడించి ప్రత్యేక రాష్ట్రం సాధించే దిశగా ఎట్లయితే సఫలీకృతమైనరు, తర్వాత 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్న పనులు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఫలితంగా ప్రజలకు ఉనగూరిన సౌకర్యాలు, వీటికి సంబంధించిన అంశాలంటి మీద చర్చించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకులతో కూడా కొద్దిసేపు కేసీఆర్ మాట్లాడే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు అనేది ఒక సంచలనంగా మారుతున్నది, సంచలనంగా మారింది కూడా. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. తెలంగాణ భవన్లో జరగబోయే టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ భేటీ కోసం టీఆర్ఎస్ ఎల్పీ హాల్లో ఏర్పాటు చేశారు. ఇవాళ జరగబోయే కీలక భేటీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి 283 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలు పాల్గొంటున్నారు. తెలంగాణ గడ్డ మీద నుంచి జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించడానికి సీఎం కేసీఆర్ దసరా పండుగ నాడు కొత్త పార్టీని ప్రకటించబోతున్నారు.
తెలంగాణ భవన్లో జరగబోయే టీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ కోసం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ భేటీ కోసం టీఆర్ఎస్ ఎల్పీ హాల్లో ఏర్పాట్లు చేశారు. ఇవాళ జరగబోయే కీలక భేటీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి 283 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మార్చుతూ తెలంగాణ రాష్ట్ర భవన్లో జరిగే సమావేశంలో తీర్మానిస్తున్నారు. మునగుడి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన దసరా రోజున సర్వసభా సమావేశం యథావిధిగా ఉంటుందని కేసీఆర్ తన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఈ భేటీలోనే పార్టీ పేరు మార్పుపై తీర్మానం అయితే చేస్తున్నారు. మర్నాడు దానిని ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నారు. ఎన్నికల సంఘం దీనిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన వచ్చే నెలలో జరిగే మునుగురు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపునే అభ్యర్థి బరిలో ఉంటారని తెలియజేస్తుంది. ఎందుకంటే పార్టీ పేరు మార్పు ప్రక్రియ నామినేషన్ల నాటికి పూర్తి కాదని కనీసం నెల రోజులు పట్టవచ్చని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దించుతామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా కేసీఆర్ ఏర్పాటు చేసి జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగు పెట్టనుంది. ఆయన ఇప్పటికీ పలువురు ఏపీలోని టీడీపీ నేతలను సంప్రదించారని, ఆ రాష్ట్రం టీడీపీ బీజేపీ నేతలు కొందరు తమతో టచ్ లో ఉన్నారని తెలంగాణ మంత్రి ఒకరు తెలిపారు. కొత్త పార్టీలోకి అనేక చేరికలు ఉంటాయని, టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వస్తారని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, కడప తదితర జిల్లాలకు చెందిన కొందరు నాయకులు తమతో టచ్ లో ఉన్నారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. వీరిలో కొందరితో కేసీఆర్ నేరుగా మాట్లాడారని అంటున్నారు. సమ్యకాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీలో ఉన్న పలువురు కేసీఆర్ కే కాకుండా టీఆర్ఎస్ లోని పలువురికి సన్నిహితంగా వారిని కొందరు బీఆర్ఎస్ ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేశారని, పార్టీలో చేరి క్రియాశీలంగా ఉండేందుకు ఆసక్తి కనిపించారని పేర్కొంటున్నారు. ఆంధ్రలోని తమ పార్టీ శాఖ ఉంటుందని, క్రమంగా దానిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇక వైపు బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత పలు రాష్ట్రాలు రాజకీయ సమీకరణం మారతాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకలో రాజకీయ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. జాతీయ పార్టీగా గుర్తింపు పొందేందుకు అవసరమైన ఎమ్మెల్యేలు, ఎంపీలు స్థానాలకు గెలుచుకోవడం పెద్ద కష్టమేం కాదని కేసీఆర్ అంటున్నారు. ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీని జాతీయ స్థాయికి ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది, దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటి అన్నది వివరిస్తున్నారు. కేంద్రంలోనే బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రాంతీయ పార్టీల పట్ల ఆ పార్టీ వైఖరి వివరిస్తున్నారు. తమ జాతీయ పార్టీ లక్ష్యాలు, అజెండాను వెల్లడించనున్నారు. అనంతరం సర్వసభా సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం 283 మంది టీఆర్ఎస్ పార్టీ మార్పునకు సంబంధించిన తీర్మానంపై సంతకాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 1:19 కేసీఆర్ నోట జాతీయ పార్టీగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన రానుంది. సర్వసభా సమావేశంలో పాల్గొనేందుకు కలిసి భోజనం చేశాక విలేకరుల సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సో కాగా పార్టీ పేరు పరిధి తప్ప పార్టీ జెండా ఇప్పుడు ఉన్నట్లు గులాబీ రంగులోనే ఉంటుందని, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉండానే జెండానే ఉంటుందని, పార్టీ గుర్తు కూడా కారు గుర్తే ఉంటుందని కేసీఆర్ చెప్తున్నారు. సో దీంతో కొత్త పార్టీ పేరుతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు బై ఎలక్షన్ కు వెళ్తున్నట్లు సమాచారం. బుధవారం జాతీయ పార్టీ తో పాటు మునుగోడు అభ్యర్థిని కూడా ప్రకటించినట్లు తెలియవస్తుంది. మునుగోడులో గెలిచే జాతీయ పార్టీగా తొలి విజయానికి ఖాతాలు వేసుకోవాలని. థ్యాంక్ యూ కవిత.
రాజకీయాల్లో మార్పు కోరుతూ కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కొన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన విదూతాలై చిరుతైగల్ కచ్చే పార్టీని కేసీఆర్ కొత్త పార్టీలో విలీనం చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి వీసీకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంపీ తిరుమావల్లవన్ కూడా హైదరాబాద్కు వచ్చారు. తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును కూడా ఆహ్వానించారు. మరోవైపు తమ పార్టీలను కొత్త పార్టీలో విలీనం చేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారు. తమిళనాడుకు చెందిన వీసీకే తెలంగాణ భవన్ వేదికగా విలీనం కానున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన మరో 2 పార్టీలు కూడా, మహారాష్ట్రకు చెందిన ఇంకో పార్టీ కూడా కేసీఆర్ కొత్త పార్టీలో విలీనమయ్యేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్
ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్ ఆపడానికి పెట్టుకోవాలి. హైదరాబాద్
భవన్ కి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. పెద్ద ఎత్తున కూడా జాతీయ పార్టీకి సంబంధించి అనౌన్స్మెంట్ ఉండబోతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ చేరుకున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాము. దేశ్ కి నేత అంటూ గల్లీ మే బోలో ఢిల్లీ మే బోలో తెలంగాణ కేసీఆర్ అంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులందరూ పెద్ద ఎత్తున చేసుకున్నారు. దేశ్ కి నేత సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని అనౌన్స్మెంట్ చేయబోతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం ఇప్పటి వరకు కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీ అనౌన్స్మెంట్ ఉండబోతున్న నేపథ్యంలోనే అభిమానులు అయితే పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇటు రైతులకు సంబంధించినటువంటి కీలక ఉద్యమాన్ని చేపించినటువంటి కీలక నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కీలక నేత అలాంటి సీఎం కేసీఆర్ స్థాపించబోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీని స్థాపించబోతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ ఏదైతే తెలంగాణ భవన్ వద్ద చేరుకున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే సిటీ మొత్తంలో ఉన్నటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా గాంధీ ఏదైతే తెలంగాణ భవన్ వద్ద చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. సీఎం కేసీఆర్ పార్టీ స్థాపించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించి ఇక నేషనల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రణాళిక కావచ్చు, యాక్షన్ ప్లాన్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేస్తారు అన్నటువంటి విషయంలో కూడా మాట్లాడబోతున్నాము. మనం దీనికి సంబంధించినటువంటి కొందరు కార్పొరేటర్ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున రాబోతున్నటువంటి పరిస్థితి మొత్తంగా మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాం. ఒక్కసారి బ్రదర్, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారబోతుంది. బీఆర్ఎస్ మొత్తానికి దేశంలో పార్టీని స్థాపించబోతున్నటువంటి కేసీఆర్ ఈ రోజు విజయదశమి సందర్భంగా పెట్టబోతున్నారు. సో ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, టీఆర్ఎస్ పాత్ర బీఆర్ఎస్ లో ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మనం చూసాం ఈ గత 8 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఏ విధంగా డెవలప్ చేశారో మనందరం కళ్ళారా చూసాం. సేమ్ అదే విధంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి దేశం మొత్తం కూడా తెలంగాణలో అయితే ఏదైతే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందో అదే కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టి దేశం మనల్ని కూడా పొందడంలో కేసీఆర్ ముందుంటారని మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే గత 70 సంవత్సరాల కాలంలో జరగని అభివృద్ధి గత 7-8 సంవత్సరాల్లో చేసి ఈ దేశానికే ఒక దిక్సూచిగా కేసీఆర్ గారు నిలవడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఈ దేశానికి ఒక దిక్సూచి కాబోతున్నారు కేసీఆర్, అందులో సందేహం లేదు. మొత్తంగా దేశాన్ని ఏలబోయేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నాడని చెప్పుకోవాలి. ఈ రోజు బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ తో ఇప్పటికే సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రాబోతున్నటువంటి నేపథ్యంలో దేశంలో పార్టీ వాయించబోతుంది, పాత్ర ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ పాత్ర అనేది కీలకంగా మారబోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దేశంలో ఏలబోతున్నటువంటి పార్టీకి సంబంధించి ఎన్నికల కమిషన్ ఏం చెప్పబోతుంది, ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి ప్రణాళికలు మనం చూస్తే ఖచ్చితంగా కూడా ఇప్పుడు నేషనల్ లో ఉన్నటువంటి పార్టీస్ ప్రధానంగా ఉన్నటువంటి 8 నేషనల్ పార్టీలకు 9వ పార్టీగా బీఆర్ఎస్ ఉండబోతున్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కావచ్చు, 4 రాష్ట్రాల మద్దతును కూడా సీఎం కేసీఆర్ కోరిన నేపథ్యంలో ఆ పార్టీలకు సంబంధించినటువంటి మద్దతు ఏ విధంగా ఉండబోతుంది అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పటి వరకు కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీకి అందరూ కూడా పనిచేశారు. టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కీలకంగా వివరించి రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాలతో పోతుంటే ప్రతి ఒక్కరికి కూడా సీఎం కేసీఆర్ సేవలు అందాయి. అయితే ఈ విధంగా కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి సేవలు ఏ విధంగా ఉంటాయి? 100% తెలంగాణలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా భారతదేశంలో అదే విధంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ఫస్ట్ నుండి కూడా మేము టీఆర్ఎస్లో ఉన్నాం, టీఆర్ఎస్ ఉద్యమకారులం కాబట్టి కేసీఆర్ పాలన ఏదో మాకు తెలుసు, కేసీఆర్ విధానాలు ఏదో మాకు తెలుసు. కాబట్టి 100% యావత్ భారతదేశం కేసీఆర్ని విశ్వసిస్తారని మేము అనుకుంటున్నాం. సో యావత్ భారతదేశం మొత్తం కూడా సీఎం కేసీఆర్ ని విశ్వసిస్తాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. క్లియర్ గా కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని స్థాపించబోతున్నటువంటి సీఎం కేసీఆర్ కి సంబంధించి ఇక దేశ్ కి నేత అంటూ బిరుదు వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే చేరుకున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని స్థాపించబోతున్నటువంటి కేసీఆర్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే చూస్తున్నాం. సో ఓవరాల్ గా ఇక మధ్యాహ్నం పెద్ద ఎత్తున నిదానాలు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ ఈ రోజు బీఎస్ఆర్ పార్టీకి సంబంధించి పార్టీని స్థాపించబోతున్నారు. పెద్ద ఎత్తున కూడా కేసీఆర్
దేశ్ కి నేత అంటూ కూడా పెద్ద ఎత్తున నిదానాలు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నేతలు, అదే విధంగా బీఆర్ఎస్ కి ఆహ్వానం పలికేందుకు పెద్ద ఎత్తున కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను మనం చూస్తున్నాం. క్లియర్ గా కూడా ఎంతో మంది దేశ్ కి నేత అంటూ కూడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. క్లియర్ గా కూడా సీఎం కేసీఆర్ విజయదశమి సందర్భంగా కూడా ఈ రోజు తెలంగాణలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఈ కీలక నిర్ణయం దేశ రాజకీయాలను మార్చే విధంగా సీఎం కేసీఆర్ పెట్టబోతున్నటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీని స్థాపించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసిన పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాము. పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ కూడా కదిలొచ్చినటువంటి పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాము. ఏదైతే తెలంగాణ భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా ఇటు పోలీసులు అయితే మోహరించిన పరిస్థితులు మనం చూస్తున్నాము. కేసీఆర్ కి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితులు చూస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి లంబాడీలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్ వద్ద చేరుకున్న పరిస్థితులు మనం క్లియర్ గా చూస్తున్నాము. అభిమానంతో కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ పెట్టబోతున్నటువంటి దేశ్ కి నేత అంటూ పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేసీఆర్ స్థాపించబోతున్నటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీని స్థాపించబోతున్నారు అని చెప్పుకోవాలి. అయితే సీఎం కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ పెట్టబోతున్నటువంటి భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ దేశానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ఈ రోజు దేశాన్ని కూడా వెళ్ళబోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈ రోజు పార్టీని స్థాపించబోతున్నారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు. మీరు ఏమన్నారు? జై తెలంగాణ. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఏదైతే దేశ రాజకీయాలు ఇప్పుడు ఉన్న రాజకీయాలు ఏవైతే ఉన్నావో చాలా మోసం చేస్తున్నాయి, ప్రజలను మోసగిస్తున్నాయి, దళితులను మోసగిస్తున్నాయి, ఎస్టీలు బీసీలని మైనార్టీలను మోసం చేస్తున్నాయి, మత కళలను సృష్టించి మనుషులకు ఇబ్బందులు పుట్టించి దేశాన్ని విడగొడుతున్నాయి. అదే రైతులకు ఇచ్చిన మాట తప్పింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మతాలు మనుషుల మధ్య సృష్టించి మనుషులను దూరం చేస్తారు. మనుషులు లేకపోతే దేశమే లేదు. కానీ అందుకోసమే మా కేసీఆర్ సాబు ఇప్పుడు నిదానం ఎత్తిండు. అది కంపల్సరీ సెంటర్ లో పట్టి పెట్టి మేము ఘన విజయం సాధిస్తాం. కేసీఆర్ గారు అన్న మాట నిలబెట్టుకుంటాడు. ఎలాగైతే తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించాడో అలాగే ఇప్పుడు కూడా పోరాడి సెంటర్ లో మేము జెండా పెడుతున్నాం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చి సెంటర్ కోట మీద తెలంగాణ జెండా ఎగరేస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్టేట్ కి, ప్రతి ఒక్క జిల్లాకి, ప్రతి ఒక్క పట్టణానికి మేము తీసుకెళ్లే బాధ్యత మా కేసీఆర్ గారు తీసుకెళ్ళినారు. ఆయన వెనకాల మేము కూడా అండగా ఉండి మేము కూడా సహకారాలు అందిస్తాము. ఆయనకు దేవుడు ఆరోగ్యము ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాము. పెద్దమ్మ తల్లి సాక్షిగా, అల్లా సాక్షిగా, అలసుప్రభు సాక్షిగా కంపల్సరీ ఘన విజయం సాధించాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పటికీ కేసీఆర్ గారు ఎంపడి ఉంటాం. ఈ యొక్క ఏదైతే ఢిల్లీలో సెంటర్ లో వ్యవహరిస్తుందో పార్టీ, ఆ పార్టీ మోసగించింది జనాలని. కరెంటు ఉచితంగా ఇస్తుండే కేసీఆర్, నల్ల నీళ్లు ఉచితంగా ఇస్తుండే కేసీఆర్. కేసీఆర్ కి సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీని స్థాపించబోతూ పెద్ద ఎత్తున కూడా పార్టీని స్థాపించబోతున్నారు. అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. భారతీయ జనతా పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీని గద్దెదించేందుకోసమే సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితిని స్థాపించబోతున్నారు అంటూ కూడా పలు సందర్భాలలో ఆయన బహిరంగ సభలలో చెప్పినటువంటి మాటలు మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు భారత రాష్ట్ర సమితికి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. విజయదశమి సందర్భంగా కూడా కేసీఆర్ స్థాపించబోతున్నటువంటి బీఆర్ఎస్ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీని స్థాపించబోతున్నారు అంటూ కూడా చెప్పుకోవాలి. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా అభిమానులు అయితే పార్టీ వద్దకు ఏదైతే తెలంగాణ భవన్ వద్ద ప్రకటించబోతున్నటువంటి పార్టీకి సంబంధించి ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఇటు నేతలందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు దేశ రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర రాజకీయాలను ఏలినటువంటి సీఎం కేసీఆర్ ఈ రోజు దేశాన్ని కూడా వెళ్ళబోతున్నాడు. దేశ రాజకీయాలను మార్చే విధంగా భారత రాష్ట్ర సమితిని స్థాపించబోతున్నారు. ఒక రైతులకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని నడిపినటువంటి నేత, తెలంగాణ ఉద్యమ సమయాల్లో కీలకంగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించారో అదే విధంగా దేశంలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు కొనసాగిస్తాం. ఖచ్చితంగా కూడా భారత రాష్ట్ర సమితిని కూడా స్థాపించబోతున్నాం. భారత రాష్ట్ర సమితికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ టీఆర్ఎస్ కి సంబంధించిన పెద్ద ఎత్తున శ్రేణులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం
మనం చూస్తున్నాం. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆహ్వానానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. అయితే వీళ్ళందరినీ కూడా భారత రాష్ట్ర సమితికి సంబంధించి వీళ్ళందరినీ కూడా సీఎం కేసీఆర్ వీళ్ళందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పలికేందుకు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పోలీసులు కూడా ఇక్కడ కొంత ఓవర్ యాక్షన్ ప్రదర్శన అయితే మనం చేస్తున్నారు కనబడుతుంది క్లియర్ గా కూడా. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పార్టీకి సంబంధించి అభిమానులు కావచ్చు, పార్టీ స్థాపనకు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా కొంత అదుపులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీఎం ఒక్క సెకండ్ లో కొంతసేపు రాబోతున్న నేపథ్యంలోనే కొంత అలజడి లేగింది అని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ స్థాపకర్త బీఆర్ఎస్ ని స్థాపించబోతున్నారంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాము. కేసీఆర్ ఈ రోజు స్థాపించబోయేటువంటి భారత రాష్ట్ర సమితికి సంబంధించి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర పార్టీని ఏ విధంగా అయితే స్థాపించారో అదే విధంగా సీఎం కూడా వెళ్తున్నాను మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్స్క్లూజివ్ గా కూడా సీఎం భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి పార్టీని స్థాపించబోతున్న నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడే తెలంగాణ భవన్ కి చేరబోతున్నారు. సీఎం కేసీఆర్ స్థాపించబోయేటువంటి పార్టీని స్థాపించబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ గా కూడా సీఎం కేసీఆర్ మనం చూస్తున్నాం. అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఇటు తెలంగాణ భవన్కి వెళ్తున్న పరిస్థితులు అయితే చూస్తున్నాము. తెలంగాణ భవన్ కి ఇంకా కొన్ని క్షణాలలో సీఎం కేసీఆర్ కూడా మరికొన్ని క్షణాలలో ఇప్పటికే రాబోతున్నారు. అయితే మధ్యాహ్నం 1:19 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఉండబోతున్న నేపథ్యంలోనే ఇప్పటికే కర్ణాటకకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా రాబోతున్నటువంటి నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా కొంత ఆనందం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించినటువంటి నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత కేసీఆర్ కనుక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కూడా మేము ఆహ్వానిస్తామంటూ కూడా అభిమానులు చెప్తే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్యాంబశివరావుతో పివి వర్మ, హైదరాబాద్, తెలంగాణ భవన్.